నగరంలో శివరాత్రి పండుగ సందడి మొదలైంది. శివరాత్రి పూజ కోసం కావలసిన పూజా సామాగ్రి, పూలు, పండ్లు కొనుగోలు చేస్తున్న వారితో దుకాణాలు రద్దీగా మారాయి. శివ పూజలో ఉపయోగించే మోదుగు పూలు, శివుడికి ఎంతో ప్రీతికరమైన బిల్వపత్రాలు, జిల్లేడు పూలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉందని విక్రయదారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. వేడుకలకు హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతుంది. ఇక శివరాత్రి అంటేనే ఉపవాసం, జాగరణ అందరికీ గుర్తొస్తాయి. శివరాత్రి ఉదయాన్నే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆ మహాశివునికి నిర్వహించి జాగరణ, దీంతో పాటు ఉపవాసాలు ఉంటూ ఉంటారు భక్తులంతా కూడా. అయితే ఈ పండుగకు సంబంధించి పూజకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా మనకు కనిపిస్తూ ఉంది. ఈ సామాగ్రిని కొనుగోలు చేయడానికి కూడా భారీగా నగరవాసులు తరలి వస్తున్నారు. ప్రజెంట్ మనం అమీర్పేటలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, పూజలో ఉపయోగించే ప్రతి వస్తువును కూడా ఇక్కడ విక్రయిస్తూ ఉన్నారు. వీటిని కొనుగోలు చేయడానికి కూడా భారీగా అయితే భక్తులు వస్తూ ఉన్నారు. పువ్వులు కావచ్చు, ప్రత్యేకంగా శివరాత్రి పూజలో కొన్ని రకాల పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. మోదుగు పువ్వు కావచ్చు, శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి బిల్వపత్రం కావచ్చు, ఇదే విధంగా రకరకాల పువ్వులు, జిల్లేడు పువ్వులు కూడా రకరకాల పువ్వులను ఇక్కడ విక్రయిస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇక ఉపవాసం ఉండే వారికి రేపు ప్రధానంగా కావాల్సినవి పండ్లు కాబట్టి రకరకాల పండ్లను కూడా విక్రయిస్తున్నారు. అయితే ఉపవాసంలో కీలక పాత్ర పోషించేటువంటి ఖర్జూర పండు కావచ్చు, చిలగడ దుంప కావచ్చు, వీటిని కూడా విక్రయిస్తున్నారు. అంటే ఉపవాసాన్ని ఖర్జూర పండుతో విడుస్తారు, ఆ తర్వాత చిలుగడ దుంపలతో అయితే ఈ ఉపవాసాన్ని విడుస్తూ ఉంటారు కాబట్టి వాటిని కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఉపవాసాలు కూడా రకరకాలుగా ఉంటాయి. కొంతమంది నిర్జల ఉపవాసం చేస్తూ ఉంటారు, అంటే నీరు తాగకుండా ఉపవాసము. కొంతమంది జల ఉపవాసం చేస్తుంటారు, కేవలం నీరు తాగే ఉపవాసం ఉంటుంటారు. ఇంకొంతమంది పలహారాలు కూడా తీసుకుంటూ ఉంటారు, అంటే మొత్తానికి తినకుండా ఉండలేని వారు కూడా ఫలాలను తీసుకుంటూ కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు. ఎటువంటి ఉపవాసం చేసినా కూడా శివనామస్మరణ చేసుకుంటూ భగవంతునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి రేపు ఉపవాసం చేయడానికి కూడా నగరవాసులంతా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పూజకు ఉపయోగించేటువంటి పళ్ళు, పువ్వులు కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది విక్రయదారులు ఉన్నారు. ప్రజెంట్ ఈ పువ్వులకు సంబంధించి ధరలు ఎలా ఉన్నాయి, రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది? రేపు శివరాత్రి ఉంది కదా, సో పువ్వులకి డిమాండ్ ఏ విధంగా ఉంది, ధరలు ఎట్లా ఉన్నాయి? పూలు లేవమ్మా, ధరలు అయితే ఉన్నాయి మస్తుగా. ఎక్కువ ఈ పూలు కొంటున్నారు, తర్వాత గులాబీ, మళ్ళీ ఇవి బంతి పూలు అన్ని వెళ్తాయి. ఎక్కువ శాతము ఈ మల్లెలు వెళ్తాయి. మహాశివరాత్రికి మల్లెలు వెళ్తాయి. చెటాకు 20 రూపాయలకు అమ్ముతున్నాం, మూర 20 రూపాయలు, ఇదైతే 50 రూపాయలు అమ్ముతున్నాం మామూలుగా. చూడొచ్చు, అంటే ఆయా పువ్వుల రకాలను బట్టి కూడా ధరలు ఉన్నట్టు ఇక్కడ విక్రయదారులు అయితే మనకు చెప్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు కూడా రకరకాల పువ్వులు, పండ్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే శివరాత్రి రోజు ప్రత్యేకించి పూజకు ఉపయోగించేటువంటి పువ్వులు ఉంటాయి, మోదుగు పువ్వులు, ఇదే విధంగా జిల్లేడు పువ్వులు. ఈ పువ్వులు శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి బిల్వ పత్రాలు, ఈ విధంగా అన్నింటిని అయితే ఇక్కడ విక్రయిస్తూ ఉన్నారు. అయితే ఖర్జూర పండ్లు, చిలగడ దుంపలు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి కాబట్టి వాటిని ఉపవాస విరమణలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక జాగరణ సమయంలో కూడా రోజు మొత్తం కూడా శివనామస్మరణ చేసుకుంటూ కూడా ఉంటూ ఉంటారు. శివ భజనలు, శివ కథలు వింటూ ఉంటారు. ఇక రుద్రాభిషేకం, లింగాభిషేకం వంటి అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు. వీటి కోసం ప్రత్యేకించి పువ్వులు, పండ్లను అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పువ్వులు, పండ్లను కొనుగోలు చేస్తున్న వారితో అయితే ఈ అమీర్పేట ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతుంది అని చెప్పుకోవచ్చు. మనం చూస్తూ ఉన్నాము. అంటే రకరకాల పండ్లు, ఎటువంటి పండ్లు అంటే కఠిన ఉపవాసం కాకుండా పలహార ఉపవాసం చేసేవారు కూడా రకరకాల పండ్లను తీసుకుంటూ ఉంటారు. అరటి పండు కావచ్చు, ఇదే విధంగా ఆపిల్స్ కావచ్చు, ఇలా ఈ పండ్లను, అంటే ద్రాక్ష, ఇవన్నీ కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఈ పండ్లను తీసుకుంటూ కూడా ఉపవాసం ఉంటారు. వారి కోసం కూడా ఈ పండ్లన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచినట్టు విక్రయదారులు అయితే చెప్తూ ఉన్నారు. దీంతో పాటు పూజకు సంబంధించినటువంటి పూజా సామాగ్రి ఏదైతే ఉంటుందో ఆ పూజా సామాగ్రిని కూడా మొత్తం ఇక్కడ విక్రయిస్తున్న
వస్తున్నట్టుగా కూడా మనకు విక్రయదారులు చెప్తున్నారు. వాటిని కొనుగోలు చేయడానికి అంటే రేపు తెల్లవారుజాము నుంచే కూడా పూజా కార్యక్రమాలు ప్రారంభమైపోతాయి కాబట్టి ఇప్పుడే వచ్చి తమకు కావలసినటువంటి పువ్వులు, పండ్లు, పూజా సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.